కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఏది అనుమతించినా దానికి ఒక కాల పరిమితిని నిర్ణయిస్తాడు. కాల పరిమితిని నిర్ణయిస్తాడు. ఆ కాలానికి మించి గాని తక్కువగా గాని ఆయన ఏమీ చేయడు. మొదట శ్రమల కాలాన్ని నిర్ణయించిన తర్వాత మహిమకరమైన కాలాన్ని కూడా దేవుడు ముందే నిర్ణయించి ఉంచాడు. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దోషులయ్యారంట. సహజంగా మనం ఏం చేస్తుంటాము, కొన్ని రోజులు ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతాము, మంచిగా ఉంటాము, దేవుని సంతోషపరుస్తాము. మరలా మనం ఏం చేస్తాము, అన్ని మంచిగా ఉన్నప్పుడు లేదా అపవాది చేత కొన్నిసార్లు మోసగించబడి వాడి మాటలు వినేసి మనం ఏం చేస్తాం, దేవునికి కోపం వచ్చే పనులు చేస్తాం. దేవుని చేత బుద్ధి తెప్పించుకునే కాడికి మనం రావాల్సి ఉంటుంది. ఇక్కడ చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. ఈరోజు వాక్య సందేశం ఏంటి అనంటే, గిద్యోను అనేటువంటి భక్తుని కాలంలో అతనిని బట్టి దేవుడు ఇశ్రాయేలీలందరికీ ఆ దేశమంతటికి 40 సంవత్సరాలు నెమ్మదిని కలుగజేశాడంట. హల్లెలూయా. అది ఈరోజు వాక్యాంశం. న్యాయాధిపతులు 8:28 చూస్తే, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండారు. ఇది ఈరోజు 40 అనే సంఖ్య మీద గిద్యోను గురించి దేవుడు మాట్లాడాలని ఇష్టపడతాడు. గిద్యోను కాలంలో దేవుడు చేసిన గొప్ప కార్యం 40 దినాలు గిద్యోను ద్వారా దేవుడు దేశానికి ఆ ప్రజలందరికీ నెమ్మదిని కలుగ చేశాడు. అది ఎట్లా జరిగింది అనేది ఈరోజు చూద్దాం. అయితే ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఎన్ని సంవత్సరాలు మిద్యానీయులు అనబడే శత్రులకు అప్పగించాడు? 7 సంవత్సరాలు. ఇక్కడ ఇశ్రాయేలీలు తప్పు చేసినందున వారికి మారు మనసు బుద్ధి కలుగుటకై 7 సంవత్సరాలు అప్పగించాడు. యోబుకు దేవుడు శ్రమలను ఎందుకు అనుమతించాడు? తనను ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో, తనని మొదటి కంటే ఎక్కువగా హెచ్చించాలి అనేటువంటి ఉద్దేశంతో యోబును దేవుడు పరీక్షించాడు. అక్కడ యోబునేమో దేవుడు పరీక్షించాడు ఆశీర్వదించడానికి. ఇక్కడ ఇశ్రాయేలీలను శిక్షిస్తున్నాడు శత్రువుల చేతికి అప్పగించి. ఎందుకు? మారు మనసు బుద్ధి కలుగ చేయుటకు, దేవుని తట్టు త్రిప్పబడుటకు. మీలో కొంతమంది దేవుని చేత పరీక్షించబడుతున్న వారు ఉండొచ్చు యోబులాగా. లేదా మరికొంతమంది మీరు తెలుసో తెలియకో దేవుని ఎదుట చేసిన దోషాలను బట్టి ఆ దేవుడే కొంతకాలము శత్రువుకి లేదా సమస్యలకు అప్పగించిన విధానం కూడా మీలో జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఏ మార్పు మీకు రావాలని దేవుడు ఉద్దేశిస్తాడో ఆ మార్పు మీలో రావటానికి కొన్నిసార్లు శ్రమలకు అప్పగిస్తాడు. ఈ వ్యక్తి శ్రమ పెడితే తప్ప, శత్రువులకు అప్పగిస్తే తప్ప ఈ మార్పు రాదు, ఈ ఓర్పు రాదు, ఈ సహనం రాదు, ఈ మౌనం రాదు అనుకున్నప్పుడు ఆ మంచి గుణ లక్షణం, దైవ లక్షణం మనలోకి రావడానికి కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు. దానికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. ఇన్ని రోజులు శ్రమ, ఇన్ని నెలలు శ్రమ, లేదా ఇన్ని సంవత్సరాలు అనేటువంటి కాల పరిమితి దేవుడు నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడైతే ఇశ్రాయేలీలు దోషం చేయడాన్ని బట్టి 7 సంవత్సరాలు మిద్యానులకు అప్పగించారు. 7 అనే సంఖ్య ఈరోజు జాగ్రత్తగా గమనించండి. 7 అంటే ఏంటి అసలు? బైబిల్ ఏం చెప్తుంది 7 అనే సంఖ్య గురించి? చాలా చోట్ల 7 అనే సంఖ్య దేవుడు రాయించాడు. దానికి అనేకమైనటువంటి ఆ ప్రాముఖ్యతలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 7 అనే సంఖ్య అర్థం ఏంటంటే సంపూర్ణమైనది అనేది, పర్ఫెక్షన్. ఆత్మ సంబంధమైన అర్థం ఏంటి 7 అనే సంఖ్యకు అనంటే సంపూర్ణత్వాన్ని తెలియజేస్తుంది, ఒక పర్ఫెక్షన్ తెలియజేస్తుంది. అయితే వీరు 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించబడ్డారు అనంటే
వీళ్ళలో సంపూర్ణంగా మార్పు వచ్చేదాకా దేవుడు మిథ్యానీయులకు అప్పగించాడు అని అర్థం. అంటే వీళ్ళలో మార్పు రావటానికి ఎంత కాలం పడుతుందని దేవుని ఉద్దేశం అని అంటే 7 సంవత్సరాలు. అంతకుముందు చూసాం కదా కొంతమందిని ఎన్ని సంవత్సరాలు శ్రమలకు అప్పగించాడో. 20 సంవత్సరాలు, తర్వాత 6 సంవత్సరాలని, 8 సంవత్సరాలని చూస్తా వచ్చాం. ఇక్కడ 7 సంవత్సరాలు. మనకు దేవునికి తెలుసు మనము ఎప్పుడు మారుతామో, ఎంత కాలానికి మారుతామో, ఎప్పటికి మనకు బుద్ధి వస్తుందో దేవుడికి తెలుసు. అంతేకాదు ఎంత కాలం దేవుడు పరీక్షిస్తే మనము వాటిలో నిలబడగలుగుతామో కూడా తెలుసు. దేవుడు మనకి ఎంతకాలము పరీక్షించాలో, ఎంతకాలము శ్రమలకు అనుమతించాలో, ఎంతకాలము శిక్ష ద్వారా మారు మనసు కలిగి చేయాలో ఆయనకు తెలుసు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ కాలంలో 7 సంవత్సరాలు మిథ్యానికి అప్పగిస్తే అప్పుడు బుద్ధి వస్తుందని, అప్పుడు మారు మనసు వస్తుందని, అప్పుడు పరిపూర్ణంగా దేవుని తట్టు త్రిప్పబడతారని దేవుడికి తెలుసు గనక 7 సంవత్సరాలు మిథ్యానీయులకు అప్పగించారు. అసలు ఈ మిథ్యానీయులు అనేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ హృదయం ఎట్లా ఉంటదంటే చాలా కఠినాత్ములంట. అన్యులు వీళ్ళు, ఇశ్రాయేలీయులకు శత్రువులు. వీళ్ళ చేతికి అప్పగించిన ఎందుకంటే కఠినంగా శిక్షించడానికి. వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తారట. వాళ్ళ హృదయమే కాఠిన్యతకు సంబంధించినది. శిక్షించడానికి వాళ్ళు ముందుంటారు. వాళ్ళకి జాలి, దయ, కరుణ అనేది ఉండదు. అంటే అపవాదికి జాలి, దయ, కరుణ ఉంటాయా దేవుని బిడ్డల మీద? ఏడుస్తూ ఉండటం నవ్వుకునే రకం అపవాది. సో అపవాదికి సంబంధించినటువంటి వారు ఈ మిథ్యానీయులు, అపవాది చేత నడిపించబడుతున్నటువంటి వారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? 7 ఏళ్ళు మిథ్యానీయులకు అప్పగించేశాడు. వాళ్ళు ఇశ్రాయేలుని ఎంత బాధ పెట్టారో మీకు ఇక్కడ చదువుతున్నాను. 2వ వచనం నుంచి చూడండి. మిథ్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిది. ఇక్కడ ఎంత పెద్ద ప్రమాదకరం జరుగుతుంది చూడండి. మిథ్యానీయులు ఆ 7 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద బాగా కఠినంగా వ్యవహరించడం వలన మిథ్యానీయుల హస్తము, మిథ్యానీయులు ఇశ్రాయేలు మీద హెచ్చుగా వారి హస్తము ఉన్నదట. అంటే వాళ్ళు డామినేట్ చేసేస్తున్నారు ఇశ్రాయేలులను బాగా. ఇశ్రాయేలులను వాళ్ళ పాదాల కింద అణిచివేస్తూ ఉన్నారు. అది లెక్క. వారి పెడుతున్న హింసకు ఇశ్రాయేలు తట్టుకోలేక దాక్కుంటున్నారంట. ఇది వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీలు? ఎక్కడెక్కడికి వెళ్ళి దాక్కుంటున్నారు? మిథ్యానీయుల ఎదుట నిలవలేక భయపడి వారి యొక్క క్రియలు, వారి యొక్క కాఠిన్యతను బట్టి, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి ఇశ్రాయేలు భయపడిపోయి దాక్కుంటున్నారు. ఎట్లా? వాళ్ళ ఎదుట నిలవలేకుండా కొండల్లోను, వాగుల్లోను, గుహల్లోను, దుర్గాల్లోను వారు దాక్కొని వారు గుడారాలను సిద్ధపరచుకుంటున్నారంట. ఈ 7 సంవత్సరాలు ఇశ్రాయేలు మిథ్యానీయులు ఎదుట నిలవలేక, వాళ్ళ డామినేషన్ తట్టుకోలేక, వాళ్ళ హింస తట్టుకోలేక, వాళ్ళ బెదిరింపులు, భయాలు తట్టుకోలేక గుహల్లో, కొండల్లో దాక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారంట. చూసారా? కొన్నిసార్లు అపవాది మన మీద పేట్రేగిపోతున్నప్పుడు, అంతెందుకు సౌలు దావీదును తరుముతున్నప్పుడు, అబ్షాలోమే దావీదును తరుముతున్నప్పుడు, దావీదు నీతిమంతుడే, మరి తరుమబడే స్థితి వచ్చినప్పుడు, దేవుడు అట్టి శ్రమలు అనుమతించినప్పుడు, దావీదు బలాఢ్యుడే, ధైర్యవంతుడే, గొల్యాతు లాంటి వాడిని నరికి చంపిన వాడే, ప్రతి శత్రువుని హతమార్చి జయించినటువంటి వాడే. మరి సౌలు తరుముతూ ఉన్నప్పుడు, అబ్షాలోము తరుముతూ ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడు? యుద్ధం చేశాడా? దాక్కున్నాడు. నేను అందుకే నిన్నటి దినాన మీకు చెప్పాను, దేవుడు ఏం చేయమంటే అది చెయ్యాలి. కొన్నిసార్లు యుద్ధం చేయమంటాడు, చెయ్యాలి. పోట్లాడమంటాడు, కొన్నిసార్లు మౌనం ఉండమంటాడు, కొన్నిసార్లు దాక్కోమంటాడు, కొన్నిసార్లు పారిపోవాల్సి వస్తుంది. శత్రువు పేట్రేగిపోతూ ఉంటే
ఇదిగో ఈ ప్రమాదం జరుగుతుందని దేవుడు తెలియచేసినప్పుడు దాక్కోమంటాడు. దాగుకోమనేది కూడా దేవుడే. అంతేందుకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని, మన యేసయ్య గురించి మీకు చెప్తాను. యోహాను సువార్తలో చూడండి. సువార్తల్లో యేసయ్య యొక్క జీవిత చరిత్రను మీరు చదవండి. తరువాత యేసయ్య దేవుని సువార్తను గట్టిగా ప్రకటిస్తున్నందుకు, ఖండిస్తున్నందుకు, బుద్ధి చెప్తున్నందుకు అతని మీద పగబట్టినటువంటి సమాజం వారు మాటి మాటికి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఒకసారి అయితే గొంతులోకి పడేసి త్రోసేసి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య దానిని గమనించి ఆ ఆ గుంపులో నుంచి ఆ యొక్క ఆ గుమికూడినటువంటి ఆ మందిలో నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడట. అటు రీతిగా 2-3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని చంపడానికి సాతాను సమాజం వారు ప్లాన్ చేసినప్పుడు అది గ్రహించుకొని యేసయ్యే వారిలో నుంచి తప్పించుకొని పారిపోయినట్టుగా. అలాగే బాప్తిస్మ ఇచ్చే యోహానుని శిరస్సు కట్ చేసేశారు, చనిపోయాడని తెలిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలం విడిచి వేరే స్థలానికి వెళ్ళిపోయాడట. యేసయ్య దాగుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన దేవుడు మానవునిగా ఉన్నా కూడా శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. కొలతలేని ఆత్మతో నింపబడి ఉన్నారు. చనిపోయిన వారు సైతం ఆయన లేపుతూ ఉన్నాడు కదా. అనేకమైన స్వస్థతలు జరిగిస్తున్నారు కదా. మరి ఆ ఎదురైనటువంటి ఆ మరణము వెంటాడుతున్నప్పుడు, చంపడానికి శత్రువు చూస్తా ఉన్నప్పుడు ఆ 2-3 సార్లు ఆయన దాగుకున్నాడు, తప్పించుకున్నాడు, పారిపోయాడు, వేరే స్థలానికి వెళ్ళి దాక్కున్నాడు అని ఎందుకు రాయబడింది? యేసయ్య ఎందుకు అలా చేశాడు అనంటే, అలా చేయటం అనేది వివేకవంతుల లక్షణం. అందుకే సామెతల గ్రంథంలో రాయబడినది, నువ్వు వివేకము గల నాయకుడుగా పనిచేయి. దేవుని పిల్లలు, దేవుని సేవకులు వివేకముతో ప్రవర్తించాలట. ప్రతిదానిని వివేచించాలట. ప్రమాదం ఎదురొస్తుంటే దానికి ఎదురెళ్ళటం కాదు. దేవుడు చెప్తే అది చెయ్యాలి, లేదు మౌనంగా ఉండమంటే ఉండాలి, దాగుకొనమంటే దాగుకొనాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ మీద మీ శత్రు బలవంతుడై మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటే, మిమ్మల్ని తరమటానికి, బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, మీరు దాగి ఉండండి కొంతకాలము. మీరు వాళ్ళ ఎదుటికి వెళ్ళొద్దు, వాళ్ళతో పోట్లాడడానికి వెళ్ళొద్దు, మీరు దాగి ఉండండి. అయితే మీరు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో మీరు దాగి ఉండండి. దేవుడు శత్రు కంట పడకుండా మిమ్మల్ని రక్షించబోతున్నాడు. కొంతకాలము దాగి ఉండండి. శత్రువుకు బుద్ధి చెప్పిందాకా దాగి ఉండండి. శత్రువుకి మీ మీద ఇచ్చిన సమయం అయిపోయిందాకా దాగి ఉండండి. హల్లెలూయా. ఇది సంగతి. ఇక్కడ 7 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు మిద్యానీయుల ఎదుట నిలవలేకుండా ఉన్నారు. ఎందుకు? ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లా, హింసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ హస్తమే వీరి మీద హెచ్చుగా ఉందట, వీళ్ళ డామినేషన్ హెచ్చుగా ఉన్నదట. ఇప్పుడు వీళ్ళు ప్రయత్నం చేసిన ఏం చేయలేరు. ఎందుకు? దేవుడే అనుమతించాడు. దేవుడే అనుమతించాడు. అందుకని ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? మిద్యానీయుల నుంచి దాక్కుంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకా ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారమును తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి, ఇశ్రాయేలు వేసుకున్న పంట పొలాలు, విత్తనము, ఆ సంపాదన, వారు తినే ఆహార పదార్థాలు అన్ని కూడా మిడతల దండులాగా మిద్యానీయులు, అమాలేకులు అనబడే వాళ్ళు వచ్చేసి దోచుకొని వెళ్ళిపోతారు. అంటే వారు తినటానికి పండించుకున్న పంటలు, లేదా వారు చేసుకున్న కష్టార్జిత వారు కూడా తినకుండా ఇలా తినే టైంకి ఏం చేస్తున్నారంటే, ఆ మిద్యానీయులు, అమాలేకులు విస్తారమైన సైన్యముగా వాళ్ళ మీద పడి అవన్నీ దోచుకొని వెళ్ళిపోతున్నారట. ఇటువంటి హీనదశకు వెళ్ళిపోయారు అని అంటే ఇక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎప్పుడు మొర్రపెట్టారు దేవునికి?
ఎప్పుడు మొరపెట్టారు? ఇక మిద్యానీల ధాటికి తట్టుకోలేక, కనీసం వీరు వేసుకున్న పంట పొలాలు కూడా వీరు తినలేని స్థితికి వచ్చాక, అటువంటి హీన తీసుకొచ్చాక, దాక్కొని విసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారనంటే దేవుడికి మొర్ర పెట్టారు. ఇక వాళ్ళకి ఇక వేరే గత్యంతరం లేదు. దేవా, మా మొర్రాలకించు, మా మీద శత్రు బలం అధికంగా ఉంది, మమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు, మేము తినే తిండి కూడా లాగేసుకుంటున్నారు, వాళ్ళ సైన్యం మాకంటే ఎక్కువగా ఉంది, వారి బలము మాకంటే ఎక్కువగా ఉంది, నువ్వు మాకు తోడున్నప్పుడు ఏ శత్రువు మా దగ్గరికి రాలేదయ్యా, నీ మాట వినినప్పుడు మా మీదకి ఏ శత్రువు రాలేకపోయాడు, ఈ రోజున దేనిని బట్టి మాకు హీన దిశ వచ్చింది అని మొర్ర పెడుతుంటే ఒక ప్రవక్తను వారి దగ్గరికి పంపించాడంట దేవుడు. 7వ వచనం, మిద్యానీల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను పంపెను. మొర్రపెట్టిన వెంటనే వాళ్ళని విడిపించలా. ఎందుకంటే మేమేం తప్పు చేస్తే మాకు ఈ స్థితి వచ్చింది, ఎందుకు అనుమతించామని అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం కాల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో. అయితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి, వారి దోషం వాళ్ళ ఎదుట కనపరచడానికి ఒక ప్రవక్తను పంపించాడు వాళ్ళ దగ్గరికి. ఆ ప్రవక్త అంటున్నాడు, మీరు అమోరీయ దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడొద్దు అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. నేను నాకు మాత్రమే భయపడమన్నాను, కానీ దేవతలకు భయపడొద్దన్నాను, దేవతలు పూజించొద్దన్నాను, కానీ మీరు నాకు భయపడలేదు, నా మాట వినలేదు, దేవతలకు భయపడ్డారు. నేను భయపడొద్దన్న వారికి భయపడ్డారు కదా, నాకు భయపడలేదు. మనము దేవుడు చెప్పిన మాట వినినప్పుడు, లోబడినప్పుడు దేవునికి మనం భయపడుతున్నట్టు. దేవుడు చెప్పిన ఆ మాట వినలేదనంటే ఆయనకి భయపడట్లేదని అర్థం. చాలా మంది మనుషులకు భయపడతారు, బెదిరించే వాళ్ళకి భయపడతారు, సాతానికి భయపడతారు, దేవునికి భయపడరు. చాలా మంది మనుషులు చెప్పిన మాటకు లోపడతారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, అధికారులు చెప్పినట్టు చేస్తారు, మంచిదే, కానీ దేవుడు చెప్పింది చెయ్యాలి కదా. దేవుడు నీతో ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేస్తే ఏ శత్రువుకు నీ మీద అధికారం ఉండదు. ఒకవేళ దేవుడు పరీక్షించడానికి అనుమతిస్తే దేవుడు నీకు సంరక్షకుడిగా ఉండి నడిపిస్తాడు. దావీదును దేవుడు పరీక్షించడానికి సౌలుకు అబ్షాలోముకు అప్పగించాడు, కానీ వాళ్ళు ఏమాత్రం ఆయన తాకగలిగారా? కానీ ఇక్కడ దేవుడే శత్రువులకు అప్పగిస్తే వీళ్ళని ఏం చేస్తున్నారు? హీన దశకు వచ్చేటట్టుగా చేశారు. అది తేడా గమనించాలి. మీరు నా మాట వినలేదు కాబట్టి, నా ఎదుట దోషం చేశారు కాబట్టి, నాకు అవిధేయులయ్యారు కాబట్టి, నేను భయపడొద్దన్న వాటికి భయపడ్డారు, నాకు భయపడలేదు కాబట్టి నేను మిమ్మల్ని ఈ స్థితికి అప్పగించాను అని అన్నాడు. ఆ తరువాత వారు కన్నీటితో దేవుని పాదాలు గడిగారు, మా దోషం క్షమించమని. అప్పుడు దేవుడు మరలా వారి జీవితాల్లోకి జోక్యం చేసుకున్నాడు. ఎట్లా అనంటే, ఎప్పట్లాగే న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరుగుతుందో అలాగే గిద్యోను అనేటువంటి ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించినటువంటి వాడు, గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక పిరికి వాడిని, ఒక భయస్థుడను, ఒక కుటుంబంలో ఒక గోత్రంలో ఉన్న కనిష్ఠుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇశ్రాయేలీలను మిద్యానీల చేతి నుండి రక్షించడానికి, మిద్యానీలను హతము చేయటానికి, శత్రువులను నాశనం చేసి ఇశ్రాయేలు వారి చేతి నుంచి రక్షించడానికి దేవుడు ఒక గిద్యోను అనబడేటువంటి వ్యక్తిని లేపాడు. అతన్ని దర్శించాడు సమయం రాగానే. ఇశ్రాయేలు ఎప్పుడైతే వారి పాపం ఒప్పుకున్నారో వెంటనే దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళిపోయాడు, గిద్యోను ఉంటున్న స్థలానికి వెళ్ళిపోయాడు. గిద్యోను ఎవరో కాదు, ఇశ్రాయేల్లో 7 సంవత్సరాల పాటు బాధించబడుతున్న వారిలో ఒక వ్యక్తి, ఒక కుటుంబంలోని వ్యక్తి, ఒక గోత్రంలోని వ్యక్తి. 7 సంవత్సరాల నుంచి గిద్యోను కూడా అనుభవిస్తున్నాడు మిద్యానీయుల బాధ. ఇశ్రాయేలీలు దాక్కుంటున్నట్టుగా గిద్యోను కూడా దాక్కుంటున్నాడు. అయితే ఈ దాక్కుంటున్నటువంటి గిద్యోను దగ్గరికి దేవుడు వెళ్ళి దర్శించాడు, పేరు పెట్టి పిలిచాడు.
ఏమని పిలిచాడంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. దాక్కునేది ఎవరు? పిరికి వాళ్ళు కదా. మిద్యానీలకు భయపడి ఇశ్రాయేల్ అందరూ దాక్కుంటున్నట్టుగా గిద్యోను కూడా గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఒక చోట సీక్రెట్ గా పనిచేస్తున్నాడు, దాక్కున్నాడని రాయబడి ఉంది. దాగుకొని పని చేసుకుంటున్నాడని రాయబడి ఉంది. మిద్యానీలకు కనబడకుండానట్లుగా దాక్కున్నాడట భయపడి. ఆ దాగుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి, ఆ దాగుకున్న స్థలానికి దేవుడే వెళ్ళి దర్శించాడు. గిద్యోను అని పిలవట్లా, పిరికి వాడిని, దాక్కున్న వాడిని ఏమని పిలుస్తున్నాడు? దేవుని ఉద్దేశంలో గిద్యోను ఏమై ఉన్నాడో ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని ఉద్దేశంలో గిద్యోను ఏమై ఉన్నాడు? పిరికివాడు కాదు. దేవుని ప్రణాళికలో గిద్యోను భయస్థుడు కాదు, పిరికివాడు కాదు, బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా కార్యాలు చేయాల్సిన వాడు, యుద్ధశూరుడుగా కార్యాలు చేయాల్సిన వాడు. అది దైవ ప్రణాళిక గిద్యోని ద్వారా. అయితే ప్రణాళిక నెరవేర్చబడే వరకు, దేవుడు ఆ సత్యం అతనికి తెలియచేసే వరకు అతని బ్రతుకు ఎలా ఉంది, అతని స్థితి ఎలా ఉంది? మిద్యానీలు అనబడే శత్రువులకు భయపడి దాక్కుంటున్నాడు, పిరికివాడుగా ఉన్నాడు ఆరంభంలో. అయితే దేవుడు వచ్చి పిలవగానే, నేనేంటి, బలాఢ్యుని ఏంటి, నువ్వేంటి నన్ను ఎలా పిలుస్తున్నావు ప్రభు అని అన్నాడు. ఎస్, నువ్వు నా దృష్టిలో, నా ఉద్దేశంలో బలాఢ్యుడివే. కాదు కాదు ప్రభా, నేను నా కుటుంబంలో కనిష్ఠుడను, నా గోత్రం ఎన్నికలేనిది, నేను ఎన్నికలేనోడిని, నువ్వే చూసావు కదా, భయపడుతూ దాక్కున్నాను, నేను పిరికోడిని అంటుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పిరికోడు కాదు, ఎన్నికలేనోడు కాదు. ఒకవేళ నీ దృష్టికి నువ్వు ఎన్నిక లేని వాడివే, ప్రజల దృష్టికి ఎన్నిక లేని వాడివే. ఎన్నిక లేని వాళ్ళనే నేను ఏర్పాటు చేసుకొని ఎన్నికైన వారిని అనుస్తాను అని చెప్పాడు. బైబిల్లో రాయబడిన మాట. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎంచుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఎన్నిక లేని గిద్యోనుని, పిరికి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ అందరినీ మిద్యానీయుల చేతి నుంచి రక్షించడానికి. తర్వాత దేవునికి గిద్యోనికి మధ్య కాన్వర్జేషన్ జరిగిన తర్వాత, ఒక సమ్మతి జరిగిన తర్వాత దేవుడు అన్నాడు, నేను నీకు తోడుంటాను గిద్యోను, నీవు నా ప్రజలను రక్షించు, వాళ్ళు పడిన బాధ చాలు, వాళ్ళు దాగుకుంటున్న కాలం అయిపోయింది, ఇక వాళ్ళకి నేను విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నా, వారికి నెమ్మదినివ్వాలనుకుంటున్నా, వారి సంతోష పెట్టాలనుకుంటున్నాను, నువ్వు లేవాలి వారి కోసము అని చెప్పినప్పుడు, నేను నీకు తోడుని నడిపిస్తా, నేనే నీ పక్షాన్ని యుద్ధం చేయిస్తా, నీకు వాళ్ళందరి మీద విజయాన్ని ఇస్తా, ఆ సామర్థ్యం ఇస్తా, ఆ జ్ఞానం ఇస్తాను, నువ్వు నా పేరట వెళ్ళు, నీవు ఒక్కడవే అందరిని తరిమేస్తావు అని దేవుడే బలపరిచి తన ఆత్మతో నింపినప్పుడు గిద్యోను కాదంటాడా? ఓకే ప్రభా అని దేవుని మాటకు లోబడి మిద్యానీయుల మీదకి యుద్ధం చేయటానికి కేవలం 300 మందిని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి దేవుడిచ్చిన స్ట్రాటజీ ప్రకారం, ఐడియాస్ ప్రకారం, ఆలోచన ప్రకారము మిద్యానీయుల మీద ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నటువంటి ఆ శత్రు సైన్యం మీదకి గిద్యోను 300 మందిని మాత్రమే తీసుకొని వెళ్ళి వారిని చిత్తుగా ఓడించి నాశనం చేసేసి వారి మీద ఘనమైన విజయాన్ని సాధించాడు. మిద్యానీయుల బాధ నుంచి, ఆ హీన దశ నుంచి ఇశ్రాయేలులందరినీ, దేశమంతటిని రక్షించాడు, విడిపించాడు. అది న్యాయాధిపతులు 6, 7, 8 అధ్యాయాలు చదువుకోండి మీరు. తర్వాత నేను చెప్పిన తర్వాత నేను చదవమన్న వాక్యం అంతా చదివి ధ్యానించండి, మీ హృదయాలు నెమ్మది పొందుకుంటాయి. 7 సంవత్సరాల నుంచి శ్రమ పెట్టబడుతున్న ఇశ్రాయేలీలు గిద్యోను ద్వారా విడిపించబడ్డారు. ఆ తర్వాత గిద్యోను బ్రతికి ఉన్నంత కాలము 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఆ దేశము నిమ్మలంగా ఉందంట. అయితే ఎప్పుడైతే వీరు మిద్యానీయులను ఓడించి చిత్తుగా ఓడించి వాళ్ళని పారద్రోలారో, ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చారో, దేవుడు మిద్యానీయులకు అప్పగించినప్పుడేమో మిద్యానీయుల హస్తము ఇశ్రాయేలు మీద హెచ్చుగా ఉందని రాయబడింది. దేవుడు ఇశ్రాయేలుని అప్పగించినప్పుడు 7 సంవత్సరాలేమో మిద్యానీయుల ఎదుట ఇశ్రాయేలీలే నిలువలేక, తలెత్తుకోలేక పారిపోయి దాక్కున్నారని ఉంది. ఎప్పుడైతే 7 సంవత్సరాలు శ్రమల తర్వాత ఇశ్రాయేలును గిద్యోని ద్వారా విడిపించిన తర్వాత
జరిగిన గొప్ప కార్యము ఏమిటో ఇప్పుడు నేను చదువుతున్నా 8వ అధ్యాయం న్యాయాధిపతులు 28వ వచనం చాలా చాలా ముఖ్యమైనది. ఈ వాక్యం అంతటిలో ఇది చాలా ముఖ్యమైనది, వినండి. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. ఎవరి ఎదుట తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి? గిద్యోను ఇశ్రాయేలును విడిపించిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలము ఇశ్రాయేలుకు ముగించబడిన తర్వాత, దాస్యత్వం నుండి విడిపించబడిన తర్వాత, హీన దశ నుంచి విడిపించబడిన తర్వాత, ఏ శత్రువులైతే ఇశ్రాయేలుని హీనంగా చూశారో, తలెత్తుకోలేకుండా చేశారో, నిలవలేకుండా చేశారో, అదే శత్రువులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా వారి తలలు కూడా ఎత్తుకొనలేనట్టుగా దేవుడు వారి ఎదుట అణిచివేశాడు. ఎవరి ఎదుట? ఇశ్రాయేలీయుల ఎదుట. ఇశ్రాయేలీయులను 7 సంవత్సరాలు అణిచిన మిద్యానీయులు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ఎదుట తల ఎత్తుకొనలేనట్టుగా అణచ్చబడి ఉండేటట్టుగా దేవుడు అద్భుత కార్యం చేసేసాడు. ఎవరి దినాలలో? ఎవరి ద్వారా? గిద్యోను అనబడేటువంటి నాయకుడు ద్వారా, సేవకుడు ద్వారా. అర్థమవుతుందా? అదే వచ్చిన చివరి మాట, గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 7 సంవత్సరాల శ్రమల తర్వాత ఇశ్రాయేలీలకు విడుదల మాత్రమే కాదు, వారిని శ్రమ పెట్టిన వారిని దేవుడు వాళ్ళ ఎదుట తలెత్తుకోలేకుండా సిగ్గుపరిచేలా చేశాడు. వాళ్ళ ఎదుట నిలువలేనట్టుగా చేశాడు. రెండవదిగా, వాళ్ళు శ్రమ పెట్టబడింది 7 సంవత్సరాలే. 7 సంవత్సరాల శ్రమల తర్వాత దేవుడు వారిని సంతోషపరిచిన దినాలు 40 సంవత్సరాలు. హల్లెలూయా. 7 సంవత్సరాలు శ్రమలకు అప్పగించాడేమో గాని, వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగిన తర్వాత విడిపించాడు. శ్రమ పెట్టిన కొలది దేవుడు 40 సంవత్సరాలు వారికి నిమ్మలముగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, సమాధానంగా, సంతోషంగా వారు జీవించేటట్టుగా తన ప్రజలను దేవుడు చూసుకున్నాడు. బైబిల్లో మోషే ఒక మాట అంటాడు కదా, కీర్తనలు 90:15 వచనములో చూసుకోండి. కీర్తన 90:15 ఏమంటున్నాడు మోషే? నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ఏమన్నాడు మోషే? అయ్యా, నువ్వు మమ్మల్ని కొంతకాలము శ్రమలకు అప్పగించావు కదా, కొంతకాలము కీడుకు అప్పగించావు కదా, కొంతకాలము శత్రువుకి శోధించడానికి అప్పగించావు కదా, కొంతకాలము బాధపడేటట్టుగా చేసావు కదా. అయితే మేము ఎంతకాలం బాధపడ్డామో అంతకంటే ఎక్కువగా మేము సంతోషించేటట్టుగా, మేలును అనుభవించేటట్టుగా మాకు కార్యము చెయ్యి అని అడిగాడు. దేవుడు ఇక్కడ అదే చేశాడు. 7 సంవత్సరాలు కష్టాలకి, క్షామానికి, శత్రులకు అప్పగించాడేమో కానీ వారు మారటం కొరకే. ఒక్కసారి వారు మారిన తర్వాత, విధేయులయ్యాక, నా దేవుడు వారిని సుఖపెట్టిన విధానము, వారికి ఇచ్చిన క్షేమము, వారి పట్ల చేసిన మేలు, వారికి ఇచ్చిన నెమ్మది ఎంతకాలము అంటే శ్రమ పెట్టిన దానికంటే 100 రెట్లు 40 సంవత్సరాలు వారికి నెమ్మదినిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. దేశమంతా నిమ్మలంగా ఉంది. నెమ్మదిగా, నిమ్మలంగా ఉంటాయంటే ఏంటి? ఏ శత్రువు గిద్యోను బ్రతుకున్నంత కాలము 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జోలికి రాలా. ఎవడు భయపెట్టలేకపోయాడు. ఏ శత్రువు ఆ దేశం మీదకి, ప్రజల మీదకి రాకుండా దేవుడు చేసేసాడు. అదే కాదు, 7 సంవత్సరాలు కష్టపెట్టిన శత్రువులు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల ఎదుట అణచ్చబడి ఉన్నారు, తల ఎత్తుకోలేకుండా ఉన్నారు. ఈ రోజున మీకు దేవుడు చెప్పాలనుకున్న సత్యమే మీకు చెప్తున్నాను చూడండి. మీరు ఎంత కాలము శత్రువుల చేత తలదించుకోగలుగుతున్నారో, బాధ పెట్టబడుతున్నారో, శ్రమలు పెట్టబడుతున్నారో, దూషించబడుతున్నారో, దేవుడు మీకు అనుమతించడమో కాస్త సహించండి. మీ కాలం ఇదిగో వచ్చేసింది. మిమ్మల్ని ఏ శత్రువు తరిమాడో, ఏ శత్రువు ఎదుట మీరు నిలవలేక పారిపోయారో, ఏ శత్రువు ఎదుట మీరు తలలు ఎత్తుకోలేకుండా ఉన్నారో, ఏ శ్రమలు మిమ్మల్ని తలెత్తుకోలేకుండా చేశాయో, ఆ శ్రమలు, శోధనలు, శత్రువులు అవన్నీ కూడా మీ ఎదుట తల దించుకునేటట్టుగా, తల ఎత్తకుండా ఉండేటట్టుగా దేవుడు మీ శత్రువులను మీ ఎదుట అణచబోతున్నాడు.
మీకు కొంతకాలమే శ్రమలు వచ్చాయేమో. మీరు ఎంతకాలం, ఒకవేళ 7 సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నారా, 5 సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నారా, కొన్ని నెలల నుంచి శోధనలు అనుభవిస్తున్నారా, కొంతకాలం నుంచి తరుము పడుతున్నారా, కొంతకాలం నుంచి శత్రు ఎదుట తలెత్తుకోలేకుండా సిగ్గుకు అప్పగించబడ్డారా, ఏ సమస్యని బట్టి, ఏ శత్రువుని బట్టి తలెత్తుకోలేకుండా తిరుగుతున్నారు, తలెత్తుకోలేకుండా ఉన్నారు, ధైర్యం చెడిన వారుగా ఉన్నారు. అయితే మీరు శ్రమ పడిన కొలది, శ్రమ పెట్టబడిన కొలది దానికి మించిన ఆనందాన్ని ఎక్కువ సంవత్సరాల పాటు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. నేను ఈ రోజున మీ మీద ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాడు, దేవుని సేవకురాలుగా ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నాను. ఒకవేళ మీరు కూడా ఇశ్రాయేలు వరే ఏదన్నా దోషం చేసి దేవుని చేత శ్రమలకు అనుమతించబడితే ఈ రోజే మారు మనసు పొందండి. తెలుసో తెలియక చేసిన దోషాల నిమిత్తము దేవుని దగ్గర క్షమాపణ అడగండి, మారు మనసు పొందండి, దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. మీరు 7 సంవత్సరాలు కష్టపడినట్లయితే 40 సంవత్సరాల పాటు ఎవరి దగ్గర మీరు తలెత్తుకోలేకపోయారో వాళ్ళు మీ ఎదుట అన్ని సంవత్సరాలు తలెత్తుకోకుండా దేవుడు చేయబోతున్నాడు. 40 సంవత్సరాల దీర్ఘకాలం పాటు మీరు మీ సంతానము నిమ్మలముగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, సమాధానంగా ఉండేటట్టుగా దేవుడు అద్భుత కార్యములు మీ కుటుంబాలు, మీ జీవితాల్లో జరిగించును గాక. వ్యక్తిగతంగా మీరు అట్టి కార్యాలు ఇశ్రాయేలులాగా అనుభవించుదురు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎన్ని సంవత్సరాలు బాధను అనుభవించారో వాటికి మించినటువంటి ఎక్కువ కాలము దేవుడు మీకు క్షేమాన్ని, సౌభాగ్యాన్ని, సుఖాన్ని, మేలును, మహిమను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ శత్రులే మీ ఎదుట తల ఎత్తుకోలేనట్టుగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. దేనిని బట్టి తల దించుకున్నాడో మీరు ఆ ఆ అదే మీ ఎదుట తల దించుకునేటట్టుగా మీ తలలను పైకి లేవనెత్తబోతున్నాడు. ఆ విషయంలో అట్టి కృప ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. నిజమే నా కన్న తండ్రి, మీరు కొన్నిసార్లు పరీక్షించడం కొరకు, కొన్నిసార్లు మా మారు మనసు కొరకు శ్రమలకు అనుమతించినప్పుడు అయ్యా ఒక కాల పరిమితిని నిర్ణయిస్తారు. ఆ కాలం అయిపోయిన తర్వాత, ఆ శ్రమల తర్వాత ఖచ్చితంగా మహిమకరమైన కాలంలో మమ్మల్ని ప్రవేశపెడతారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎందరైతే నీ బిడ్డలు నీ చేత పరీక్షించబడుతూ, శ్రమ పెట్టబడుతూ, శత్రువు చేత తరుమపడుతూ, పారిపోయే స్థితిలో, దాగుకునే స్థితిలో ఉన్నారు, అలాగే తెలుసో తెలియక మీ ఎదుట చేసిన దోషాన్ని బట్టి శ్రమలకు అప్పగించబడి శత్రు ఎదుట తలెత్తుకోలేక పారిపోతూ దాక్కునే స్థితిలో ఉన్నారు, నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారిని క్షమించే వరకు మారు మనసు దయచేయండి, బుద్ధిని కలుగు చేయండి. ఒకవేళ పరీక్షించబడుతున్న బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారయ్యా, ఏం చేయాలో తెలియటం లేదు. కానీ మీరు ఈ రోజున మాట్లాడిన రీతిగా వారి శ్రమ కాలాన్ని కొట్టివేసి ముగించి నాయనా మరలా తండ్రి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కృపను ఎక్కువ కాలం పాటు, ఎక్కువ సంవత్సరాల పాటు ఆ శ్రమలన్నీ వారు మర్చిపోయేటట్టుగా తండ్రి నీ కృపను మాత్రమే జ్ఞాపకం చేసుకునేటట్టుగా వారి సంతోష దినాలు గడుపునట్లుగా ఎక్కువ కాలము నాయన వారు శ్రమ పెట్టబడిన కొలది మించినటువంటి ఎక్కువ సంవత్సరాలు వారు సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, మేలును అనుభవించినట్లుగా, ఏ శత్రు భయం లేకుండా నెమ్మదిగా, విశ్రాంతిగా, సమాధానంగా ఉన్నట్లుగా వారు జీవితాంతం వారి కుటుంబం నిమ్మలముగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఏ శత్రువు చేత తరువబడుతున్నారో, తలెత్తుకోలేకపోతారో వాళ్ళందరూ నీ బిడ్డల ఎదుట అణచబడి తల ఎత్తుకోలేని స్థితిలో వారిని శత్రువులను ఉంచమని, నీ బిడ్డలు తల ఎత్తుకొని ధైర్యముగా అయ్యా నీ సాక్షులుగా, నీ మహిమకరంగా ఉండినట్లుగా సాయం చేయమని, అట్టి కార్యాలు చేసి వారి ద్వారా నువ్వే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరు ముద్రించి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. వచ్చిన బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ శోధనలతో ఉన్నారు, ఏ కృంగిన స్థితిలో ఉన్నారు తండ్రి, వాటన్నిటి నుంచి బిడ్డలను విడిపించండి, తృప్తిపరచండి, సమృద్ధినివ్వండి. అనారోగ్య సమస్యలు ఉంటే స్వస్థపరచండి. వారి అవసరాలన్నిటి నుంచి మీరు తండ్రి వారి అవసరాలన్నీ మీరు తీర్చండి, సమస్య నుంచి విడిపించండి నాయన. వారి అడుగుతున్న కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మనందలి సన్నిధి, సహవాసము, సమాధానము కూడి ఉన్న మనందరకును సకల పరిశుద్ధులకును తోడే ఉండును గాక. ఆమేన్. 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 మరలా తిరిగి రేపు 13వ రోజు జూమ్ మీటింగ్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.
అమ్మా. సరే సరే అమ్మా. ఓ- ఓకే 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 తల్లి.